హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కుషాయిగూడకు వచ్చేస్తారు. కుషాయిగూడలోని ఆర్గానిక్ టెర్రా గార్డెన్లో ఉన్నాము. సో క్రితం ఎపిసోడ్లో కల్పన గారు మరి ఆర్గానిక్ టెర్రా గార్డెన్ని మనకి పరిచయం చేస్తున్నారు. చూసారు కదా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. మనకి అసలు ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయా అని డౌట్ వచ్చేంతగా ఉన్నాయి, బట్ ఇన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి. సో అలాగే మరో ఎపిసోడ్ తోటి రెడీగా ఉన్నారు కల్పన గారు వారి ఆర్గానిక్ టెర్రా గార్డెన్ మనకి పరిచయం చేయడానికి. సో కల్పన గారు నమస్తే. నమస్కారం. సో మరి ఈనాటి ఎపిసోడ్లో మాకు ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఈ మొక్క. సో ఈ మొక్క చూపిస్తున్నారు. ఓకే, సో ఈ మొక్క అండ్ ఇంకేమైనా కాయ చూపిస్తారండి? కాయ కూడా ఓకే ఓకే. సో మొక్కే కాదు కాయ కూడా చూపిస్తూ ఉన్నారు. సో ఇది ఏదో కొట్టేసిందండి? కొట్టేది సార్, దాని ఫ్రూట్ వెరైటీ అంటారు. ఫ్రూట్ ఉండడం ఇలా ఉంటుంది. సో ఈ ఫ్రూట్ చూడండి, ఈ ఫ్రూట్ చూసి ఇదేంటో గెస్ చేయండి. సో కొద్దిగా తెలుస్తుంది, కాకపోతే కొద్దిగా డౌట్ ఉంది. అదే ఇది 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 చాలా డౌట్ఫుల్గా ఉంది. నేను కొట్టేసిందేమో అనుకున్నాను, కాదు. సో ఆన్సర్ గెస్ చేయండి. ఎపిసోడ్ ఎండింగ్లో ఆన్సర్ చెప్తాం. ఓకేనా? చాలా డిఫరెంట్గా ఉంది. అన్ని డిఫరెంట్ క్వశ్చన్సే దొరుకుతున్నాయి ఇక్కడ. ఓకే అండి, ఆ కల్పన గారు మా ఆడియన్స్ గెస్ చేస్తూ ఉంటారు. ఈలోపు మనం తోటలోకి ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క పేరు ఇవన్నీ ఒకటే వెరైటీ అండి. క్రికెట్ బాల్ సపోటా అంటారు. క్రికెట్ బాల్ లాగా మనకి ఈ సైజ్ వస్తుంది, స్వీట్ ఉంటుంది, గుజ్జు. దీని జ్యూస్ ఏంటంటే చాలా బాగా వస్తుంది. నార్మల్ సపోటాలు చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇది ఈ సైజ్ వస్తుంది, జ్యూస్ కి బాగా యూజ్ అవుతుంది. క్రికెట్ బాల్ లాగా పెద్దగా వస్తుంది. సో ఇవి ఇప్పుడు ఆల్రెడీ ఇంత పెద్దగా అయిపోయాయి కదండి. ఇవి అంటే తీసుకెళ్తారా? తీసుకెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు అందరికి కాయలు ఉన్నాయో అడుగుతారు. ఇది ఏజ్ పెద్దది కదా, మనకు 4 years మొక్క. అవంటే కొంచెం 8 months అన్న ఆగాలి. ఇవి ఇంకా ఆగకలేదు, ఆల్రెడీ కాయలు తినేయచ్చు, ఇంకా వస్తానే ఉంటాయి, స్టార్ట్ అవుతాయి. ఈ కాయ అయ్యేలోపు మీకు ఈ పూత కాయలు. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఆర్గానిక్ టెర్రా గార్డెన్ లోనే మీరు దీన్ని సంరక్షించేశారు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు తీసుకెళ్ళి పెట్టి ఫ్రూట్ తినడమే. సూపర్ అండి. డ్రాగన్ ఫ్రూట్, మీకు డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను అన్న. చిన్న మొక్కలు చూపించాను, 4 months 5 months. ఇది మనకు 1.5 year మొక్క. ఓకే, చూడండి, దీనికి ఇలా ఫ్లవర్ వస్తుంది. మీకు బయట మార్కెట్లలో రెడ్ గా కనిపిస్తుంది కదా అని మొత్తం రెడ్ గానే ఉంటుంది. ఒకటి లోపల వైట్ కూడా ఉంటుంది. దాంట్లో మీకు 3 varieties ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ లో. ఎల్లో, రెడ్, వైట్. ఎల్లో అంటే మీకు పైన కూడా ఎల్లో ఉండి లోపల లైట్ ఉంటుంది. ఈ రెడ్ అన్నది ఏంటంటే లోపల రెడ్, పైన రెడ్. వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఏంటి అంటే పైన రెడ్ గా ఉన్నా మీకు కట్ చేస్తే లోపల వైట్ ఉంటుంది. ఓకే, అంటే రెడ్ ఉన్నదే బాగా టేస్టీగా, పింక్ ఉన్నది చాలా టేస్టీగా అంటారు కదా. కానీ 3 సేమ్ ఉంటాయి. చూడటానికి ఏంటంటే రెడ్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పండుతుందండి. ఇది మనకు ఫ్లవర్. ఈ ఫ్లవర్ ఓపెన్ అయ్యాక లోపల నుంచి ఇదంతా రాలిపోయి ఇక్కడ వచ్చే కాయ మనకు డ్రాగన్ ఫ్రూట్. ఓకే, సో ఇదంతా వచ్చేసి రాలిపోయి ఇక్కడ అయితే మనకు ఫ్రూట్ ఉంటుంది. ఫ్రూట్ తయారవుతుంది, ఇవన్నీ పడిపోతాయి. ఓకే, సో అంటే ఈ ఎడ్జ్ లో మనకు వస్తుంది అనమాట ఫ్రూట్. ఈ ఎడ్జ్ లో ఫ్రూట్ వస్తుంది. సో డ్రాగన్ ఫ్రూట్ పెట్టే విధానం కూడా మనము ఈ ఎడ్జ్ ఇక్కడ తిప్పేసి ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయదు, ఎప్పుడైనా స్ట్రైట్ కట్ చేయకూడదు. ఇలా అడ్డంగా కట్ చేసి పెట్టాలి. ఓకే, డ్రాగన్ ఫ్రూట్ ని మనం ఇలా స్ట్రైట్ గా ఇలా కట్ చేయకూడదు, కొద్దిగా క్రాస్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసి అప్పుడు స్టెమ్ పెట్టేసాలి. దీనికి కూడా పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు కదండి. సో మరి ఈనాటి ఎపిసోడ్ లో మన రారాజు అంటే ఎవరు చెప్తారండి? డ్రాగన్ ఫ్రూట్. ఓకే, ఈనాటి ఎపిసోడ్ లో మన పెరటి రుచుల కార్యక్రమంలో ఈనాటి మన ఎపిసోడ్ లో గార్డెన్ రారాజు అంటే డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డ్రాగన్ ఫ్రూట్. ఎందుకంటే స్టెమ్ ఏముంది, స్టెమ్ ఇలా తెంపేసి ఇలా అనేసి పెట్టాను. సో క్రాస్ గా కట్ చేయాలి, అప్పుడే వస్తుంది. సో పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు కదండి. సో ఇలా కావాలంటే దీనికి ఏం చేయాలంటే ఎదుగుతున్నా కొద్ది దీనికి సపోర్ట్ ఇవ్వాలి. ఇలా ఏదైనా సపోర్ట్ ఇచ్చి దానికి ఒక గాను కానీ వైర్ కానీ చుడితే ఇలా లోపల నుంచి ఇలా కిందికి పడుతూ ఉంటుంది. లేకుంటే మళ్ళీ విరిగిపోతాయి, కొమ్మలు విరిగిపోతాయి. అండ్ దీన్ని ఒక చివర్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో పెట్టామంటే అటు ఇటు గార్డెన్ లో తిరిగేటప్పుడు పలకరిస్తూ ఉంటాయి మనని. అందుకని సో చివర్లో పెడితే ఏంటంటే ఆ చివర్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకే అండి, సో మిగతా బయట నుంచి లోపలికి వచ్చేసాము. సో స్పెషల్గా ఇక్కడ నెట్ వేశారు. దేనికండి?
ఏంటంటే ఈ 3 months మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్ దానికంటే అందుకని కొంచెం సెమీ స్టేట్ లో ఉండే మొక్కల్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, సెమీ షేడ్లో ఉండే మొక్కలు ఉన్నాయన్నమాట. ఓకే ఫైన్ ఫైన్. సెమీ షేడ్ ఉండే మొక్కల్లో ఫస్ట్ చూసుకుంటే ఇదా కాఫీ ప్లాంట్. ఓకే, కాఫీ ప్లాంట్ బేసిక్గా సెమీ షేడ్లో ఉండాలండి. అవును సార్, కొంచెం ఏదైనా చెట్టు కింద వేసుకుంటే చాలు. ఇది కూడా మనకు 1.5 year లో కాయలు వస్తాయి, గింజలు దీనికి వస్తాయి, ఇట్లా స్టెమ్స్ కి వస్తూ ఉంటాయి. ఓకే, ఇలా ఇప్పుడు ఫోటోలో ఉన్నట్టు ఇలా వస్తాయి ఇక్కడ. ఓకే, ఇవన్నిటికీ వస్తాయి. సో కాఫీ ప్లాంట్స్ అంటే మనం అటు సైడ్ చూస్తూ ఉంటాం, ఊటీ అటు సైడ్ చూస్తే కొద్దిగా అంత చల్లదనం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీటికి డైరెక్ట్ గా ఏంటంటే ఎండ పడకూడదు గనక అట్లా సెమీ షేడ్ లో బయట మన చెట్ల మధ్యలో పెట్టుకున్నా కానీ సరిపోతుంది. కాకపోతే దీన్ని పెద్ద వృక్షం కింద కూడా పెట్టుకోవచ్చు. సో ఎంత టైం పడుతుందంటే రావడానికి? ఇది 1 year పడుతుంది. ఓకే, అసలు ఇది గ్రాఫ్టెడ్ నార్మల్? ఎయిర్ లేర్ ఇది కూడా గ్రాఫ్టింగ్ లోనే. ఓకే, సో 1 year పడుతుంది. 1 year అంటే ఎట్లా వచ్చాక అవి ఎండిపోతాయా? ఇది పండినాక వాటిని మనం ఎండ పెట్టాలి, బ్లాక్ అవుతుంది. ఓకే, బ్లాక్ అయ్యాక వాటిని ప్రాసెస్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్ కాఫీ కావాలి అనుకుంటే కనుక ప్యూర్ కాఫీలో ఉంటారు కదా, ఏం మిక్స్ చేయొద్దు నాకు, అప్పుడు వాళ్ళైతే ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇటు చూస్తే మీకు కోకో ప్లాంట్. లోపల క్రీమ్ చాక్లెట్ తయారు చేస్తారు కదా, ఇది కూడా మనకు కొంచెం సెమీ షేడ్ లో ఉంచాలి 1 year వరకు. తర్వాత ఎండున్నా పర్వాలేదు, ఇది మన ఫామ్లలో వేసుకోవచ్చు. ఓకే, కోకో ప్లాంట్ యాక్చువల్గా చాక్లెట్ తయారు చేసి దీంతోనే తయారు చేస్తారు. ఉత్తిది కూడా తినొచ్చు. రెడ్ కలర్ అయితే క్రీమ్ గా ఉంటుంది, మన పైన కేక్ మీద క్రీమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఇలా క్రీమీగా ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా చాక్లెట్ అంటే దీంతో రెడీ చేసుకోవాలి. న్యాచురల్గా అయితే నాకు తెలిసి దీంతో రెడీ చేసే చాక్లెట్ చాలా కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే మన దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు కూడా చాక్లెట్ దొరుకుతున్నాయి, అవి ప్యూర్ ఏం అనిపించట్లేదు. బట్ సో దీంతో రెడీ చేస్తే మనకు ప్యూర్, లేకుంటే ఏదో నార్మల్గా ఏదో గీట్నర్ కలిపి షుగర్ కలిపి చేస్తుంటారు, అది కాదు అసలు చాక్లెట్ అంటే ఇదనమాట. ఓకే, సో ఓకే, మనం బయట అమ్ముతారు కదా మార్కెట్లలో పియర్, ఇది కూడా మనకు 2 years పడుతుంది. గ్రాఫ్టెడ్ మొక్క. ఓకే, ఏషియన్ పియర్ కనిపిస్తుంది కదా మనకు గ్రాఫ్టింగ్. ఇది కూడా మనకు కొంచెం సెమీ షేడ్ కావాలి దీనికి కూడా. ఓకే, సో ఇదండి స్టార్ ఫ్రూట్ అనగానే మనం పుల్లదే చూస్తాము, ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్. ఇది గ్రీన్ గా ఉన్నా ఎల్లో కలర్ ఉన్నా ఇది స్వీట్ గా ఉంటుంది, మనకు పచ్చిగా ఉన్నా గానీ కాయ స్వీట్నెస్ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే స్టార్ ఫ్రూట్ అంటే కాస్త పుల్లగా అట్లా అనిపిస్తుంది, కారం వేసుకొని తింటారు. మంచి ఎల్లో అయిపోయినా కానీ కొద్దిగా పుల్లగా ఉంటుంది, స్వీట్. ఓకే, సో స్వీట్ అంటే ఇది గ్రాఫ్టెడ్ చేయడం వల్ల, సో ఇన్ని రకాలు గ్రాఫ్ట్ చేయడం వల్ల ఇన్ని రకాలు ఉన్నాయి. పులుపుని తీయ కూడా చేసేసుకోవచ్చు మనం. సూపర్. సో ఓకే, అవకాడో. ఓకే, అవకాడో అనగానే మనకు 12 years పడుతుంది రావడానికి. ఇది మినిమం మనకు 4-5 years లో వచ్చేస్తాయి టెర్రస్ గార్డెన్ కి. ఆల్రెడీ మా దగ్గర ఫ్రూటింగ్ వచ్చిన మొక్క నిన్ననే సేల్ అయితే చాలా బాగా వచ్చాయి. చెట్టు నిన్న 3-4 కాయలు వచ్చాయి. చిన్న పాట్ లోనే పెంచాము మేము. 1 year అవుతుంది. 4 years అనుకున్నాము కానీ మాకు 1 year లోనే కాయలు వచ్చాయి. బికాస్ ఆఫ్ గ్రాఫ్టెడ్ అంటు కట్టడం వల్ల. ఇది కొంచెం సెమీ షేడ్, ఒక 1 year వరకు అన్నా దీన్ని కొంచెం సెమీ షేడ్ లో పెట్టాలి. చిన్నగా ఉన్న బేసిక్గా స్టార్టింగ్ మొక్కలు పెట్టినప్పుడే చిన్నగా అవి చిన్నగా ఉన్నప్పుడు సెమీ షేడ్లోనే ఉంచాలి కదండి, ఎందుకంటే చిన్న పిల్లల్లాగానే అవి, కాబట్టి వాళ్ళు సెమీ షేడ్లో ఉంచి కాస్త బలం వచ్చాక అప్పుడు మనం వాటిని మార్చుకోవచ్చు. ఇది ఎట్లా మీకు 9 months ఉంటుంది కాబట్టి మీరు పెట్టేసుకోవచ్చు 2 days. ఇప్పుడు ఎట్లా ఉంది కాబట్టి 2 days అట్లా పెట్టి మీ ఇంటి వాతావరణానికి అలవాటు పడి మీ ఇంట్లో వాళ్ళందరూ పరిచయం అయ్యి మీ ఇంట్లో నీళ్ళు పరిచయం అయ్యి అప్పుడు మనం పాటింగ్ చేసుకుంటే ఉంటుంది. ఓకే, అటు చూస్తే బ్లూబెర్రీ మనకి ఇక్కడ రాదు అంటారు కదా. అవునండి, కానీ ఇది మన ఇండియన్ బ్లూబెర్రీ. చిన్నగా వస్తాయి కాయలు, మినిమం 4 years పడుతుంది. ఇది బుషీ ప్లాంట్. ఓకే, చూస్తే లిచ్చి లీఫ్ లాగా ఉంటుంది కానీ లిచ్చి కాదు, బ్లూబెర్రీ చాలా అంటే మనకి సూపర్ మార్కెట్ లో కొనేటప్పుడు కాస్ట్లీ ఉంటుంది కానీ చాలా హెల్త్ కి చాలా మంచిది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కానీ మనకి ఇది ఇండియన్ వెరైటీ. ఒక్క 4 సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి మనం పెట్టి దాన్ని సర్వైవ్ చేసామంటే ఇక బ్లూబెర్రీస్ హ్యాపీగా తినేయచ్చు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం. సో ఇదండి, అది చూస్తే మనకు రోజ్మెరీ సార్. ఓకే, ఇది హర్బర్ అంటారు. ఓకే, రోజ్మెరీ. ఇది దీని వాటర్ కూడా ఇప్పుడు బాగా హెయిర్ గ్రోత్ కి ఎక్కడ చూడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ రోజ్మెరీ వాటర్ అని బాగా చూపిస్తున్నారు, కానీ బాగా పనిచేస్తుంది. సూపర్, చాలా రోజ్మెరీ వాటర్. అవునండి, మనం పిజ్జాలో కూడా పైన వేసుకొని తినొచ్చు. ఓకే, రోజ్మెరీ అంటే ఇది దీంతో ఆయిల్ తయారు చేస్తారా లేకుంటే? ఆయిల్ తయారు చేస్తారు, వాటర్ తయారు చేస్తారు, మనం పిజ్జాలో కూడా వేసుకొని తినచ్చు. సో ఈ రోజ్మెరీని తీసుకొని డైరెక్ట్ పెంచి దీన్ని ఆయిల్ రెడీ చేసుకోవాలి. దాని ఆకు లీఫ్ తో మనం చేస్తాం ఆయిల్. నిజంగా సూపర్ స్మెల్ వస్తుంది రోజ్మెరీ. స్మెల్ అంటే దాని స్మెల్ కూడా చాలా బాగుంది.
చాలా చేతికి తగ్గుతున్న బొల్లట్లేదు. రోజ్మేరీ ఈ స్మెల్ చూసాను నేను, కానీ రోజ్మేరీ అది డూప్లికేట్ ఏమోలే అనుకుంటున్నాను కానీ బట్ రోజ్మేరీ స్మెల్ ఇలా ఉంటుంది. పిజ్జా పైన కూడా లైట్గా ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. ఎస్ ఓకే. సో రోజ్మేరీ సో హెయిర్కి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో హెయిర్కి చాలా మంది సో ఇదండి హర్మాన్ 99 యాపిల్ అంటే సిమ్లా యాపిలే. మన ఇప్పుడు ఆదిలాబాద్ లో బాగా పండిస్తున్నారు. ఓకే. అమ్మో ఇది మనకి వెదర్ కు వస్తుందా అని అందరు డౌట్ పడతారు, కానీ టెర్రస్ గార్డెన్ లో 3 years లో చెట్టు నిండా కాయలు వచ్చాయి కస్టమర్ కి. చాలా చాలా తీపిగా ఉన్నాయి. ఇది ఏంటంటే కొంచెం సెమీ షేడ్ లో పెంచాలి. దీనికి ఏంటి అంటే మొక్క పెట్టినాక దాని చుట్టూ ఒక 4 కర్రలు కట్టేసి ఒక గోనపట్ట చుట్టేసి వాటర్ చల్లుతూ ఉండాలి. అది చేసామంటే మనము తినేస్తాం యాపిల్. అంటే అంత ఆ వెదర్ ని కూల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి దాని చుట్టూ. ఓకే. అంటే ఎందుకంటే మనకు కొద్దిగా హీట్ ఎక్కువగా ఉంటుంది. మినిమం 35 అయితే మినిమం. ఇప్పుడు ఎండాకాలం అయితే ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకోండి. నార్మల్ టైంలో 30-35 ఉంటుంది కాబట్టి దాని చుట్టూ గోనె సంచి కట్టి వాటర్ కొట్టడం వల్ల కూల్ గా ఉంటుంది మనకు. ఓకే. సో అలా కూల్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసి మనం కూడా ఆపిల్స్ ఇక్కడ నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో చేస్తున్నారు. ఇలా గుత్తులుగా వస్తాయి ఆపిల్. అది సూపర్. సో ఆపిల్ కూడా అట్లా వస్తుంది అనమాట. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మన దగ్గర ఆపిల్ చూస్తే. ఇంకొకటి ఇది మిరాకిల్ ఫ్రూట్. దీంట్లో మిరాకిల్ అంటేనే మనకు మీరు ఇది తినాలి, తిని చెప్పండి నాకు టేస్ట్. సో మిరాకిల్ అంటే మనకు ఇలా వస్తాయి కాయలు, ఇంకా కొంచెం ఊరుతుంది సార్. ఇది తిన్న 3-4 గంటలు మన నోరు తీపిగానే ఉంటుంది. నువ్వు చేదు రసం తీసుకోండి, కాకరకాయ జ్యూస్ తీసుకోండి, సీతాఫలం తినండి, కానీ దీని టేస్టే మనకు తెలుపుతుంది. అలా అయితే అన్నం తిన్నాక తింటాండి, డెజర్ట్ లాగా తిని జోబులో పెట్టుకొని. నాకైతే చాలా స్వీట్ ఇష్టం, కానీ ఇది తిన్నాక నాకు స్వీట్ అంటే వెగట్ వచ్చేస్తుందండి, అంత స్వీట్ గా ఉంది. సో అందుకని చాలా బాగుంది. ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఓకే. మిరాకిల్ ఫ్రూట్ కాబట్టి తింటే స్వీట్ కూడా మనకు 4 feet మినిమం. ఇదండి ఇది మీకు చూస్తే మీరే చెప్పాలి ఎలా ఉందో. ఈ లీఫ్ చూస్తే క్రోటన్ లాగా ఉంది కదా, ఇది మనకు బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది. ఇది ఏంటి అంటే అన్న ఉడికేటప్పుడు వేసుకోవాలి ఒక 4 ఆకులు. ఇప్పుడు కూడా చూడండి, మీరు ఇలా రబ్ చేయండి, ఒక 5 నిమిషాల తర్వాత చూడండి మీకు బాస్మతి స్మెల్. ఏంటంటే మన బాడీలో వేడి నుంచి దాని స్మెల్ బయటకు వస్తుంది. అలాగే మనం స్టోర్ బియ్యమైన రేషన్ బియ్యంలో ఉడికేటప్పుడు వేసినా కానీ బాస్మతి స్మెల్ ఇది మీకు చూడడానికి ఫ్లేవర్ వస్తుంది. ఇది చూడడానికి మీకు క్రోటన్ లాగా ఉంటుంది, బాల్కాన్ లో గ్రీన్ గా చూడడానికి. మన ఇంట్లో కూడా వాడతాం. ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఏం వండుకుంటున్నాం అన్నప్పుడు తీసి ఒకటి వేసేసి అబ్బో వీళ్ళు బాస్మతి రైస్ వండుకుంటున్నారు అంటే స్మెల్ వస్తుంది. కొనడానికి అనుకున్నాను చూసి, బట్ ఇదన్నమాట. ఓకే ఫైన్. సో ఈ వాటర్ రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుందండి? ఈ ఎండాకాలంలో అయితే మేము 2 times ఇస్తాం సార్. 2 times. ఓకే. డైలీ అంటే నార్మల్ టైంలో అయితే 1 time. ఏం చేస్తామంటే మార్నింగ్ 7 ఇచ్చేస్తాం. 7 ఎండ రాకముందే ఇవ్వాలి. ఓకే. ఈవినింగ్ ఎండ తగ్గినాక ఇస్తాం. ఇప్పుడు ఎండలో ఇచ్చామనుకోండి మొక్క ఇదైపోతుంది. అందుకని కొంచెం చల్లబడ్డాక ఇవ్వాలి, వేడిగా ఉన్నప్పుడు ఇవ్వాలి. ఓకే. సో ఎందుకంటే మనం ఎండలో తిరిగి ఒకటేసారి వాటర్ తాగినా సరే హెల్త్ ఇదైపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7 o'clock అలా ఇచ్చుకుంటే బెస్ట్. ఈవినింగ్ 5 తర్వాత అంటే ఏదైనా సరే ఎండ తక్కువ ఉన్నప్పుడు ఇచ్చుకోవడం బెస్ట్ అనమాట. వావ్ సూపర్. సో ఎంతైనా వాటర్ అలా కొట్టగానే చల్లగా అనిపిస్తుంది అబ్బా. అవునండి, చాలా మంది వాటర్ ఇప్పుడు కొడుతున్నారు కనుక అడుగుతున్నాను, మగ్గుతోటి పోస్తుంటారు. ఇలా మగ్గు తీసుకొని సప్పని పోసేస్తుంటారు, అది మొత్తం ఇదైపోయి మొక్క పడిపోతుంటుంది. అలా పోయొచ్చు అంటారా? లేకుంటే అలా పోయకూడదు సార్. మన ఇచ్చే పోషకాలని ఇంకా బయటకు వెళ్ళిపోతాయి కదా. జగ్గుతో ఇచ్చినా కానీ కొంచెం నిదానంగా ఇవ్వాలి. కొంచెం ఇలా పైప్ తో పెట్టుకుంటే కూడా మనం దూరం నుంచి ఇవ్వాలి. దగ్గరగా ఇస్తే మట్టి అంతా కింద పోతుంది, ఫోర్స్ కి ఇంకా పోషకాలు కూడా వెళ్ళిపోతాయి, మన ఇచ్చే పోషకాలు కూడా. అందుకని నిదానంగా జగ్గుతో ఇచ్చినా సరే కానీ చూసుకొని ఇవ్వాలి. జగ్గుతో ఇచ్చినా చివరిలో ఎడ్జెస్ లో స్లోగా పోస్తుంటే వస్తుంది. ఒకటేసారి మధ్య సఫ్ఫని పోస్తే మొత్తం వెళ్ళిపోతాయి. ఓకే. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయండి మొత్తం? ఇక్కడ ఇండోర్ ఉంది, బాల్కనీ ఉంది, హ్యాంగింగ్ ఉంది. ఓకే. ఇందులో ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే ఫైన్. ఇక్కడ అన్ని ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ మాక్సిమం ఇక్కడ అన్ని ఇండోర్. ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇది చూస్తే మనకు రబ్బర్ ప్లాంట్ చూస్తే ప్లాస్టిక్ లీఫ్ లాగా ఉంటుంది. ఇది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఓకే. ఇది కార్నర్ కూడా బాగుంటుంది. ఓకే. సో దీనికి ఎండ అవసరం లేదు. సో అక్కడ చిన్న ఎవరిని చిన్న అన్ని మనకు టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇటు చూస్తే మనకు మనీ ప్లాంట్ గ్రీన్ గానే చూస్తుంటాం కదా. వైట్ వెరగేట్ లాంటిది, ఇది కూడా వైట్ గ్రీన్
లైట్ గ్రీన్ కూడా ఉంటుంది. Okay. ఇది ఒకటి వెరిగేటెడ్. ఇటు చూస్తే ఇది హ్యాంగింగ్ ఫ్లవర్స్, ఓకే. చైనా ఫ్లవర్స్ అంటారు దీన్ని. చిన్న చిన్నగా వస్తాయి. వీటికి కూడా ఎండ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇది హ్యాంగింగ్. హ్యాంగింగ్ లో వేసుకో చాలా అలా హ్యాంగింగ్స్ పెట్టుకుంటే ఇంటి ముందు కానీ ఏదైనా ఇలా పెట్టుకుంటే లుక్ వైజ్ చక్కగా ఉంటుంది. చైనా. ఇది కూడా మనకు ఇండోర్ ప్లాంట్స్, బాల్కనీ ప్లాంట్స్. ఇటు చూస్తే కూడా ఇది కూడా ఇందులో మీకు పామ్, అరికా పామ్ అంటే మనం చూడగానే పెద్దగా ఉంటుంది. అవునండి. కానీ ఇది అలా చిన్నది డ్రాప్ ఇది అన్నమాట. టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, డ్రాప్ వెరైటీ. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంట్. అది అదే కాకుండా ఇది కూడా ఆక్సిజన్. అంటే చూసుకుంటే మనకు స్నేక్ ప్లాంట్ కూడా ఆక్సిజన్ ప్లాంట్. ఇది కూడా వెరిగేటెడ్. ఇది కూడా వెరిగేటెడ్. ఇది సైడ్ ఎడ్జెస్ మీకు లైట్ కలర్ ఉంది, లోపల డార్క్ ఉంది. సూపర్ అండి. ఇటు చూస్తే సరస్వతి లీఫ్ అంటారు. సరస్వతి లీఫ్. ఓకే. ఇది కూడా హ్యాంగింగ్ లో వేసుకోవచ్చు, కింద కూడా మనం పాకించుకోవచ్చు. ఇది ఏంటి అంటే పప్పులో కూడా వేసుకుంటాం. పప్పులో ఇది కొంచెం బ్రెయిన్ షార్ప్ అవ్వటానికి అన్నమాట. ఓకే. మనం చూడండి కొంతమంది మర్చిపోతూ ఉంటాం, పిల్లలకి కొంచెం మాటలు కూడా తొందరగా రావు. ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. మెడిసినల్ ప్లాంట్ అనుకోండి. సో ఇది పప్పులో వేసేయాలి. ఆ పప్పులో వేసి మనం తినొచ్చు, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అదే పిల్లలకి అనుకోండి దీన్ని ఎండబెట్టి తేనెలో ఉండలాగా చేసి మింగిస్తారు. కొంచెం నచ్చున్నా కానీ బ్రెయిన్ పిల్లలకి బాగా షార్ప్ అవుతుంది. ఇవన్నీ క్రోటన్స్. చిన్న చిన్న క్రోటన్స్ మన బాల్కనీలలో ఎడ్జ్ కి పెట్టుకోవడానికి బాగుంటాయి బయట. సో ఇదండి, ఇది ఇందాక మన అక్కడ కామినీ ఫ్లవర్ చూస్తాం. ఇది అందులో వెరిగేట్. ఇది కూడా మన ఇండోర్ ప్లాంట్. బయట కొంచెం 1 hour ఎండ తగిలితే చిన్న చిన్న పూలు వస్తాయి. ఓకే. సో ఇది ఎట్లా చూస్తే బాహుబలి చెట్టు లాగా అనిపిస్తుంది. అవునండి, అదేనండి. ఓకే. సో ఎందుకంటే చూసుకుంటే ఇది చూడండి, అంటే ఈ చెట్టుని మనం ఇలా కిందని చూస్తే పెద్ద వృక్షం లాగా అనిపిస్తూ ఉంటుంది. దీని బోన్సాయి కూడా ఇలా చూస్తే బాహుబలి చెట్టు అనిపిస్తుంది. సో వీటినే అలా బాహుబలిలో పెద్ద పెద్ద చెట్ల లాగా చూపించారు అన్నట్టు అంటుంటారు. ఇదే అది కాదు కొన్ని, అదే ఇదండి, ఇదే. ఓకే. సో చిన్న వాటిని అలా పెద్దగా చేస్తారన్నమాట. ఇవి కూడా మనీ ప్లాంట్లలో వెరైటీస్. అవి చిన్న ఆకులుగా ఉండే తమలపాకు లాగా, ఇవేమో పొడవుగా వస్తాయి. ఇవి కూడా ఆక్సిజన్ కార్నర్లకు పెట్టుకొని పాకించుకోవచ్చు. లేదు అంటే అక్కడ ఉన్నాయి కదా వాటికి అల్లించుకోవచ్చు. యాక్చువల్లీ అవి కూడా మా ప్లాంట్ అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అది కోకోపిట్. అదేంటే కింద వేయకుండా ఇట్లా కోకోపిట్ లాగా వేస్తే ఇట్లా ఏదైతే మనకి పాకుతూ ఉంటాయో వాటికి మాయిశ్చర్ లోపిస్తుంది. సో స్టార్టింగ్ లో నేను చూసి అవి ఏమో అనుకున్నాను, అది కూడా మొక్క ఏంటి అనుకున్నాను. బట్ అది కాదు, అదేంటంటే దానికి కోకోపిట్ చుడతారు. ఈ ఏవైతే చల్లదనం కోసం ఏవైతే వీళ్ళు పాకే మొక్కలు ఉంటాయో అది పాకుతూ ఉంటాయి కాబట్టి దాని మీద వాటర్ పోస్తే అది వాటర్ మాయిశ్చర్ ఉంటుంది. ఎక్కువ కూడా వాటర్, ఎందుకంటే ఇవి కూడా వాటర్ లాగే ఉంటాయి. ఇవి కూడా వాటర్ లాగే మొత్తం. అందుకనే మనం ఆల్రెడీ కోకోపీట్ కూడా పెడతాం కాబట్టి ఇట్లా వీటికి ఎక్కువ చల్లదనం ఉండి ఎక్కువ ఇవ్వకూడదు వీటికి కూడా వాటర్. కొన్ని యాక్చువల్ ఇండ్లలో చాలా పెట్టుకుంటుంటారు, చక్కగా ఇచ్చేసుకోవచ్చు. ఇంత పెద్దగా ఉందండి మనీ ప్లాంట్. తమలపాకు పెద్దగా ఉంది ఇది. సో కింద ఏంటండి ఇది మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్ చాలా బలంగా ఉందండి మనీ ప్లాంట్. చాలా బలంగా ఉన్నాయి. ఆకులు కూడా చూడండి, అసలు స్టెమ్ ఇంత లా ఉంది. దీని స్టెమ్, ఒక్కొక్క స్టెమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది ఇలా స్ట్రాంగ్ ఉండిపోతుంది ఇక్కడే, వీటికి కిందకి వచ్చేస్తుంది. అది కట్ చేసి పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఏది కనిపిస్తున్నాయి కదా, అది కట్ చేస్తే మనకి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇచ్చేమో. అలాగే మనం ఏమేమి ఇవ్వాలండి నార్మల్గా మనము పాటింగ్ ఏదైనా మొక్క పెట్టేటప్పుడు ఎంత పాలలో ఇవ్వాలండి? మట్టి కానీ పండ్ల మొక్కలకి అయితే అన్ని సమానంగా ఉండాలి. ఇప్పుడు సాయిల్ మీరు ఒక 25 bags తీసుకున్నారు, 25 kg. కోకోపీట్ కూడా అంతే తీసుకోవాలి, వర్మీ కంపోస్ట్ కూడా అంతే తీసుకోవాలి. ఈ 3 ఈక్వల్ గా ఉండాలి. దాంట్లో మనకు ఒక పాటుకు వచ్చి నీమ్ పౌడర్ దొరుకుతుంది. ఆ నీమ్ పౌడర్ ఎందుకు అంటే మనకు కింద ఏర్లకి పురుగు పట్టకుండా పాటింగ్ మిక్స్ లో కలుపుకోవాలి. ఎంత పర్సెంటేజ్ కలుపుకోవాలి? హాఫ్ కేజీ అంటే పాటును పట్టి. ఇప్పుడు మొక్కలు పండ్ల మొక్కలు అంటే మనం పెద్ద సైజే పెడతాం కాబట్టి మినిమం 1/2 kilo పడుతుంది దాంట్లో పండ్ల మొక్క. ఇంకా ఆవు ఎరువు దొరుకుతుంది మనకు, అది ఒక 1/2 kilo వేసుకొని ఈ 5 బాగా మిక్స్ చేసుకొని 100% పాటు నింపుకోవాలి. నింపుకున్నాకనే మనము ఎంత కవర్ సైజ్ ఉందో అంతనే గుంత తీయాలి. ఎందుకంటే ఎయిర్లు అనేది లోపలికి వెళ్ళాలి కాబట్టి, ప్లేస్ ఇవ్వాలి కాబట్టి మొక్క పైకే ఉండాలి. కవర్ ఎంత ఉందో అంతనే తీయాలి. కవర్ ఎంత ఉందో అంత, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తీసేసి లోపల దాకా పెట్టేసి ఎయిర్లు ఎక్కడ కొన్ని చూడండి 1 నెల 2 నెలలు కావాలని సడన్ గా చచ్చిపోతాయి. ప్లేస్ సరిపోతుంది కాబట్టి. సో ఇవ్వండి ఇక్కడ హ్యాంగింగ్స్, ఇక్కడ మొత్తం చిన్న రౌండ్ గా పెట్టారు, హ్యాంగింగ్స్ పెట్టారు. సో ఇక్కడ ఏంటండి ఇది?
ఇది బనానా అంటారు సార్, బనానా లీఫ్ లాగా, బనానా లాగా వస్తాయి ఈ లీఫ్. చూడండి ఇది హ్యాంగింగ్, దీన్ని కట్ చేసినా కానీ వాటర్ ఉంటుంది. ఇది చూసి వేసుకోవాలి వాటర్ కూడా మనము. ఓకే. సో ఇక్కడండి అది చూస్తే మనకు జెట్ ప్లాంట్, అది కూడా ఆక్సిజన్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు సార్. జెట్ ప్లాంట్, దానికి పెద్ద పాట్ కూడా అవసరం లేదు, చిన్నది ఒక 10. ఎండ కూడా అవసరం లేదు, వీక్లీ ఒక్కసారి. ఇండోర్ ప్లాంట్స్ అంటేనే వీక్లీ ఒకసారి బయట పెట్టేసుకొని 1 hour లోపల పెట్టేసుకోవచ్చు. వాటర్ కూడా 2 times, వీక్లీ 2 times వేసుకుంటే చాలు. అవన్నీ హ్యాంగింగ్. సో చక్కగా ఇంట్లో ఇప్పుడు ఎట్లయితే అలా ఉందో అలానే ఇంట్లో చాలా మందికి ఉయ్యాల కట్టుకుంటూ ఉంటారు. సో అటు సైడ్ లో హ్యాంగ్ చేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా బాగుంటుంది. బాల్కనీలలో మీరు టెర్రస్ మీద అయినా కానీ సైడ్ లకు వేసుకున్నా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. కల్పన గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? చూస్తున్నారా? వాటర్ యాపిల్ రెడ్. ఇది చూడండి, మీకు ఇలా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, రెడ్ పింక్. సో ఇది వాటర్ యాపిల్. మనం ఎన్నో మొక్కలు చూసాం కానీ కాయ మనం ఫ్రూట్ చూడలేదు. ఫస్ట్ టైం ఫ్రూట్. ఇది కొట్టేసిందేమో అనుకున్నా. ఇది ఒకటే కాదు, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా అలానే ఉంది. సో షేపే అలా ఉంటుంది. సో ఒకటి కొట్టేసింది అనుకుంటే కాదు, అన్ని ఇలానే ఉన్నాయి. సో చాలా వాటర్ గా స్వీట్ గా ఉంటుంది. సో ఇంకా సైజ్ పెరుగుతుందండి ఇది? ఇది చిన్నది, ఇది చిన్నది సేమ్ ఇంతే ఈ కాయ. ఓకే, ఇంతకంటే పెరగదు ఇంకా. ఓకే, ఈ చిన్నవి మా కోసం కంప్లీట్ అయిపోయిందండి. ఇది అయిపోయింది, తినేచ్చు. సో ఏంటో మా కోసం వచ్చినట్టు తీసుకుంటున్నాడు, ఎందుకంటే అడగకుండా తింటే మళ్ళీ ఇది ఉంటుంది కదా, అందుకని. సో ఏదో ఇక్కడికి ఆర్గానిక్ టెర్రా గార్డెన్లో వచ్చిన అన్ని ఫ్రూట్స్ మంచిగా కదా. బాగుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ మధురంగా ఉంటుంది అంటారు కదా ఫలం, అట్లుంది. మధుర ఫలం లాగా ఉంది. నిజంగానే వాటర్ యాపిల్ వాటర్ కూడా మంచిగా ఉంది. ఆన్సర్ ఈజ్ వాటర్ యాపిల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కల్పన గారు. చక్కని మొక్క మాకు పరిచయం చేశారు, అలాగే చక్కని ఫ్రూట్ కూడా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.